మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కార్, ఐఎమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ అండ్ మెనీ పీపుల్ చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు ఏంటంటే యూ మేక్ సమ్ వీడియో ఆన్ గుడ్ రిలేషన్షిప్ because most of the people they are suffering with such kind of problems nowadays. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇది చెప్పాల్సిన అవుతుంది. అండ్ లెట్ us say like relationship between wife and husband, otherwise relationship with a couple. Okay, so these are the very very most important point. Okay, సో దీనిలో మనకు చూడాల్సింది ఏంటంటే లైక్ వెదర్ దర్ ఈజ్ ఎ ట్రాన్స్పరెన్సీ ఇన్ అవర్ రిలేషన్షిప్ ఆర్ నాట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద రిలేషన్షిప్ నా ఉద్దేశం ప్రకారంగా మనం ట్రాన్స్పరెన్సీ 100% మనం ట్రాన్స్పరెన్సీ మనం చూడాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ మనం చూసిన తర్వాత అగైన్ యూ షుడ్ ప్రొసీడ్ ఫర్ ద రిలేషన్షిప్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్ by meeting a girl, even after that also, then you must think twice and you take some time, just meet her and కలిసిన తర్వాత మీరు డెఫినెట్గా యూ షుడ్ బీ క్లోజ్ టు హర్. దెన్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజు మీరు కలిసిన తర్వాత 100 to 100% మీకు తెలుస్తుంది ఏంటంటే లైక్ వెదర్ షీ ఈజ్ రియల్లీ లవింగ్ యూ ఆర్ నాట్. ఇఫ్ సపోజ్ లెట్ us say ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీకు నిజంగా ప్రేమిస్తున్నారు అంటే షీ విల్ డెఫినెట్లీ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ యువర్ పార్ట్నర్ విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఫర్ యూ. దట్ విల్ హ్యాపెన్. ఆర్ ఎల్స్ వాట్ హ్యాపెన్స్ లైక్ ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, దట్ మీన్స్ some sort of again problems, some sort of disputes will come, and again you may have a fight, and in the end what will happen is like you may be separate. So that also will happen. So that will be the last stage. So before going to such kind of problems, just be sure, make sure that whether your partner is really loving you or not. So that's important. And ee vishayamlo మీరు చూడాలంటే యూ షుడ్ నాట్ బి హరీ అబౌట్ దిస్. మీరు కొంచెం టైం తీసుకోండి అండ్ కీప్ మీటింగ్ విత్ హర్ అండ్ కీప్ ఆన్ చాటింగ్ విత్ హర్ ఆన్ డైలీ బేసిస్, కీప్ ఆన్ టాకింగ్ విత్ హర్ ఆన్ డైలీ బేసిస్. సో దెన్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఖచ్చితంగా మీకు కొన్ని విషయాలు అక్కడ తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ పార్ట్నర్ యూ షుడ్ ప్రొసీడ్ ద రిలేషన్షిప్. ఇన్ కేస్ ఎలా కాదు, ఇఫ్ యూ ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ లైక్ మనకు ఇక్కడ సెట్ కాదు అని అనుకుంటే యూ షుడ్ బి అవే ఫ్రమ్ దాట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ విల్ టెల్ యూ లైక్ మెనీ పీపుల్ హ్యావ్ గట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాయిస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ యూ డిసైడ్ యువర్ చాయిస్. వాట్ ఈజ్ యువర్ చాయిస్? యూ మస్ట్ డిసైడ్ ఇట్. అండ్ ఇఫ్ యూ థింక్ ఓకే she or he is the right person for me, then you should plan for a date, you should plan for a meeting. Then after that you should talk each other like exactly what is happening అని మనం అక్కడ కూర్చొని మనం మాట్లాడితే అన్ని విషయాలు అక్కడ మనకు తెలుస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ వెదర్ she or he is transparent with you or not, ఇది కూడా మీరు చూడండి. అండ్ మీకు నిజంగా ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ ఎ గర్ల్, ఐ విల్ టెల్ యూ ఎ వెరీ వండర్ఫుల్ టిప్స్. సో దట్ యూ మస్ట్ కీప్ దట్ ఇన్ ద మైండ్ అండ్ యూ షుడ్ ప్రొసీడ్ ఫర్ ద రిలేషన్షిప్. ద ఫస్ట్ థింగ్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు మీట్ ఎ గర్ల్, మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ గో విత్ ఎ గుడ్ గ్రూమింగ్ ఉండాలి. అట్లీస్ట్ అవతల వాళ్ళు చూస్తే మన మీద వాళ్ళకు అట్రాక్షన్ రావాలి. ఓకే, సో దట్ షుడ్ బి ద మోటో. దట్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్లో మీరు వెళ్ళేటప్పుడు కనీసం గ్రూమింగ్ బాగుండాలి. ఓకే, అండ్ వెన్ ఎవర్ యు ఆర్ మీటింగ్ యువర్ పార్ట్నర్ యూ మస్ట్ హ్యావ్ ఐ టు ఐ కాంటాక్ట్. దట్ ఈస్ ద number 2. Second number,
Okay, so you must have a good eye contact with the people. So that is number 2. And number 3, when exchanging the opinion, so that time you can understand whether she is loyal with you or not. If she is 100 to 100% loyal with you, that means you must think that she is the right partner for you and you should not leave her. Okay, so that's my opinion. And if suppose if you think that some sort of bossism is there, otherwise some sort of domination is there, that means they are doing time pass with you, and you should not proceed on such kind of a relationship. So that is my advice for all the people who are thinking of the new relationship. Otherwise ఎవరైనా సరే ఒకరు ఒక పర్టికులర్ రిలేషన్షిప్కు మనం వెళ్ళాలని అనుకుంటే అప్పుడు మాత్రం దెన్ వీ షుడ్ థింక్ అప్ ఆల్ దీస్ పాయింట్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ రిలేషన్షిప్. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, if you think like your partner is always talking about some sort of things, otherwise expecting a lot of money from you, otherwise she's talking about the assets, she's talking about the so many other things, she's talking about your status and all, then that means she's not thinking of the good relationship. She's just doing the time pass, and you should not think of all these things, and you should be away from such kind of relationship. So that is my advice. And be sure about all these points which I've told you. And if you are bothering about all these points and you are proceeding the relationship, so definitely మీకు ఒక మంచి పార్ట్నర్ దొరుకుతుంది. అండ్ దాంతో పట్టి అండ్ డెఫినెట్గా మీకు లాంగ్ లాస్టింగ్లో కూడా ఆ రిలేషన్షిప్ బాగానే ఉంటుంది. అండ్ యూ కెన్ లీడ్ ఏ happy married life, you can lead a happy sexual life. Thank you.